అంటే బేసిక్ గా ఆకాశ వీధుల్లో వెరీ ట్రెడిషనల్ నేమ్. ఈ మధ్య కాలంలో ఏమంటారు చాలా రేర్ అన్నమాట ఇలాంటి టైటిల్స్ రావడం, చాలా పెద్ద పెద్దగా ఉండటం లేదంటే సో ఇలా జరుగుతూ వచ్చింది. సో అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఆకాశ వీధుల్లో మూవీ టైటిల్ వచ్చేసి, సో ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఏ స్మాల్ యంగ్స్టర్, ఒక చిన్న హౌస్ హోల్డ్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అతని లైక్ స్కై ఈజ్ ద లిమిట్ అన్న ఒక మీనింగ్తోని అతని ఆల్బమ్ పేరు ఆకాశ వీధుల్లో. సో ఇట్స్ హిజ్ డ్రీమ్. ఆకాశ వీధుల్లో అనే ఆల్బమ్తోని అతను మ్యూజిషియన్ అవ్వాలనేది అతని డ్రీమ్. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ త్రూ వెళ్ళాడు, అతని లవ్ స్టోరీ ఏంటి, అతని బ్యాక్ స్టోరీ ఏంటి, అతని ఫ్యామిలీతో కానీ సమాజంతో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు ఇన్ హిజ్ వే టు బికమ్ ఏ రాక్ స్టార్. సో దట్ ఈస్ ది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ మూవీ టొనాలిటీ వచ్చేసి ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ స్టోరీ. సో అంటే బయట చూసిన వాళ్ళకి కొంచెం మందికి ఈ కమెంట్స్ వినిపించాను, నేను అది క్లియర్ చేయాలనుకుంటున్నాను. అంటే కొంచెం బోల్డ్గా ఉంది, సో ఫ్యామిలీ ఆడియన్సెస్ రారేమో అట్లా కొన్ని కంప్రహెన్షన్స్ ఉండే. కానీ యాక్చువల్లీ అంటే అది చాలా ఎమోషనల్ పాయింట్స్లో వచ్చే సిచ్యువేషన్స్ అనమాట. సో ఏదో మనము లష్తోనో దాంతో చూపించేది కాదు మూవీలో. సో ఎక్కడ ఎక్స్పోజింగ్ కానీ వల్గారిటీ కానీ సో అలాంటిది ఎక్కడ ఉండదు. సో ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం కాబట్టి అది అంటే లైక్ అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో మనం ఒక స్టోరీని రియలిస్టిక్గా ప్రజెంట్ చేయడం అన్నది, అంటే ఆ స్టోరీలో ఒక రియలిస్టిక్ ప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇది తప్పదన్నమాట. ఒక పోయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరు, రియలిస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరు. సో దిస్ ఫిల్మ్ కమ్స్ అండర్ రియలిస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్.